Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రస్తుతం పార్ట్నర్షిప్ చాప్టర్లో ఉన్నాం. ఈ పార్ట్నర్షిప్లో అడ్మిషన్కి సంబంధించి 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం. 2 మోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీంతో మనకి అడ్మిషన్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రిటైర్మెంట్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో కమ్ టు ప్రాబ్లం నంబర్ 4. అయితే మన మెటీరియల్లో అది ప్రాబ్లం నంబర్ 2గా ఉంది. సెకండ్ ప్రాబ్లం చూడండి డియర్ స్టూడెంట్స్. సో ఈ మెటీరియల్ మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్ 7382776681 నంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పంపండి. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. సో ఈ మెటీరియల్ ఫ్రీగా పంపబడుతుంది, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఓకే, కమ్ టు సెకండ్ ప్రాబ్లం. స్వీటీ, బ్యూటీ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వలీ. వీళ్ళు ఓల్డ్ పార్ట్నర్స్, స్వీటీ, బ్యూటీ ఓల్డ్ పార్ట్నర్స్. Their balance sheet on 31/3/2024 was following. Liability side, capital Sweetie, Beauty, general reserve. So general reserve మామూలుగా మనం ఓల్డ్ పార్ట్నర్స్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఆల్రెడీ మనకు తెలుసు. Bills payable, creditors. Asset side, cash at bank, debtors, stock, land and building, furniture. సో బ్యాలెన్స్ షీట్ లో స్పెషల్స్ అంటూ ఏం లేవు, ఒక్క జనరల్ రిజర్వ్ తప్ప అండి. ఆ జనరల్ రిజర్వ్ ట్రీట్మెంట్ మనకు ఆల్రెడీ తెలుసు. They decided to admit Fruity into partnership by giving her 1/4 share in the future profits on the following conditions. 1. Fruity should bring rupees 2 lakhs as her capital and rupees 30,000 for goodwill. Goodwill amount is withdrawn by the old partners. So this is the special point. Already మీతో డిస్కస్ చేశాను. అడ్మిషన్లో గుడ్విల్కి సంబంధించి 3 కేసులు ఉన్నాయని. కేస్ 1 వచ్చేసి వెన్ ద న్యూ పార్ట్నర్ బ్రింగ్స్ గుడ్ విల్ ఇన్ క్యాష్. న్యూ పార్ట్నర్ క్యాష్ రూపంలో గుడ్ విల్ తెచ్చినప్పుడు. రెండోది న్యూ పార్ట్నర్ గుడ్ విల్ క్యాష్ రూపంలో తీసుకురాలేనప్పుడు గుడ్ విల్ రైజ్ చేసాం, అది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు కేస్ 3 అండి. ఈ కేస్ 3 ఏంటంటే న్యూ పార్ట్నర్ క్యాష్ రూపంలో గుడ్ విల్ తీసుకొస్తాడు. ఆ తెచ్చిన గుడ్ విల్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ద సేమ్ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ విత్డ్రాన్ బై ద ఓల్డ్ పార్ట్నర్స్. అంటే గుడ్ విల్ పంచిన తర్వాత వాళ్ళు షేర్ ఆఫ్ గుడ్ విల్ ను వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. ఇది థర్డ్ కేస్ అండి. సో న్యూ పార్ట్నర్ గుడ్ విల్ తెచ్చినప్పుడు ఆర్డర్ ఎంట్రీ పాస్ అయింది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్. తర్వాత ఆ గుడ్ విల్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయండి. అప్పుడు ఏంటి గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇంతవరకు చూస్తే కేస్ 1 ఏనండి. ఇప్పుడు కేస్ 3కి సంబంధించి ఇప్పుడు చెప్పిన 2 ఎంట్రీస్ తో పాటు 1 మోర్ జర్నల్ ఎంట్రీ ఈస్ టు బి పాస్డ్ ఫార్ ద అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ విత్డ్రాన్ బై ద ఓల్డ్ పార్ట్నర్స్. ఓల్డ్ పార్ట్నర్స్ గుడ్ విల్ ని ఇంటికి తీసుకెళ్తున్నారు, అలాంటప్పుడు ఎంట్రీ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఎప్పుడైతే న్యూ పార్ట్నర్ తెచ్చిన గుడ్ విల్ ని ఓల్డ్ పార్ట్నర్స్ ఇంటికి తీసుకెళ్తారో 3 ఎంట్రీస్ పాస్ అయ్యాలి. గుడ్ విల్ క్రియేట్ చేసినప్పుడు 1 ఎంట్రీ పాస్ అయ్యాలి. గుడ్ విల్ తెచ్చి ఫామ్ లో ఉంచినప్పుడు 2 ఎంట్రీస్ పాస్ అయ్యాలి. ఇది టోటల్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక స్టాక్ సెకండ్ పాయింట్కి వస్తున్నాను. స్టాక్ ఈజ్ రీవాల్యూడ్ ఎట్ ₹1,10,000 అండి. స్టాక్ ని 1,10,000 కు విలువ చేయమని చెప్పాడు. అక్కడ స్టాక్ పైన 1 lakh ఉంది. ఈ రోజు దాని వాల్యూ 1,10,000 అయిందంటే 10,000 పెరిగింది. ఇది పెరిగింది కాబట్టి మనకు అసెట్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకుందాం. ప్రొవిజన్ 5% ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆన్ సన్రీ డేటాస్ ఈస్ టు బి మేడ్. పీబీడీ మనకు వచ్చేసి లాస్ ఎలాగో రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ చేద్దాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆర్ అప్రిషియేటెడ్ బై 60,000 అండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 60,000 పెరిగింది. అప్రిషియేటెడ్ బై అనే పదం వాడాడు. అప్రిషియేటెడ్ బై 60,000 అంటే బై ఎప్పుడైతే పదం ఇచ్చాడో ఎంతైతే మీకు వాల్యూ అక్కడ ఉందో అదే వాల్యూ లెక్కలకు తీసుకోండి.
అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆర్ అప్రిషియేటెడ్ బై 60,000 అంటే 60,000 పెరిగింది, రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్. తర్వాత డిప్రిసియేట్ ఫర్నిచర్ ఎట్ 5% అండి, ఇది డిప్రిసియేషన్ కాబట్టి అసెట్ తగ్గింది, రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్. తర్వాత క్రెడిటర్స్ ఇంక్లూడెడ్ 10,000 నో లాంగర్ పేయబుల్ అన్నారు. దిస్ ఇస్ ద స్పెషల్ పాయింట్. క్రెడిటర్స్ ఇంక్లూడెడ్ 10,000 నో లాంగర్ పేయబుల్. పైన ఒక్కసారి క్రెడిటర్ చూడండి, 3 lakhs ఉంది. ఆ 3 lakhs లో 10,000 రూపీస్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. పే చేయాల్సిన అవసరం లేదంటే లైబిలిటీ తగ్గింది, లైబిలిటీ తగ్గితే మనకి గెయిన్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ఇది ఈ ప్రాబ్లం లో ఉన్న స్పెషల్ పాయింట్. తర్వాత ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ షో ది న్యూ బ్యాలెన్స్ షీట్ అండి. ఇక్కడ 2 స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, న్యూ పార్ట్నర్ క్యాష్ రూపంలో తెచ్చిన గుడ్ విల్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇంటికి తీసుకెళ్లారు. ఇక లాస్ట్ వన్, క్రెడిటర్స్ ఇంక్లూడెడ్ 10,000 ఇస్ నో లాంగర్ పేయబుల్ అంటే క్రెడిటర్స్ లో ఉన్న 10,000 రూపీస్ ఫ్యూచర్ లో మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 స్పెషల్ పాయింట్స్. ఇక ప్రాబ్లంలో ఎలాంటి స్పెషల్స్ కానీ ఏం లేవండి. సో ఈ ప్రాబ్లమ్ను కూడా నేనే డిస్కస్ చేస్తాను. ఒకసారి అకౌంట్ చూడండి. రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసాం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. గుడ్ విల్ అకౌంట్ ఓపెన్ చేసాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి టైటిల్ పెడుతున్నాను ఇక్కడ, స్వీటీ రూపీస్. తర్వాత బ్యూటీ రూపీస్. తర్వాత ఫ్రూటీ రూపీస్. సిమిలర్లీ క్రెడిట్ సైడ్ స్వీటీ, బ్యూటీ, ఫ్రూటీ. సో ఆల్ ఆర్ రూపీస్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కూడా ముగ్గురిది కాబట్టి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ డేట్ ఇచ్చేసాడం ఇక్కడ 31st/3/2024 ఆఫ్ స్వీటీ, షార్ట్ కట్ గా వాడుతున్నానమ్మా, బ్యూటీ అండ్ ఫ్రూటీ అండి. ఓకే, సో కమ్ టు ప్రాబ్లం. ఇప్పుడు మనం అన్ని అకౌంట్స్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్. రీవాల్యుయేషన్ అకౌంట్కి ఎలాగో బ్యాలెన్స్ ఉండదు, బ్యాంక్ అకౌంట్కి వచ్చేసి బ్యాలెన్స్ వేద్దాం. బ్యాలెన్స్ B/D అని 3 lakhs, బ్యాలెన్స్ 3 lakhs అని. నెక్స్ట్ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో బై బ్యాలెన్స్ B/D, స్వీటీ క్యాపిటల్ 2,50,000. నెక్స్ట్ బ్యూటీ కూడా సేమ్ అమౌంట్ 2,50,000. ఫ్రూటీ ఇంకా జాయిన్ కాలేదు. ఇక ఇది బ్యాలెన్స్ లేసిన తర్వాత స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్. ఇది కనిపిస్తే దాన్ని లెక్కలోకి తీసుకుందాం. ఒకసారి లైబిలిటీస్ అంటే జనరల్ రిజర్వ్ ఉంది. ఆ జనరల్ రిజర్వ్ వచ్చేసి ఓల్డ్ పార్ట్నర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం బై జనరల్ రిజర్వ్. ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ వచ్చేసి ఈక్వల్ గా పంచుకుంటున్నారు కాబట్టి 1 lakh ఉంది. ఆ 1 lakh లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే డిస్ట్రిబ్యూట్ చేద్దాం, 50,000 డాష్. ఇక బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ కానీ అసెట్ సైడ్ కానీ స్పెషల్స్ ఏం లేవు. ఇప్పుడు కిందకు వస్తున్నాను. దే డిసైడెడ్ టు అడ్మిట్ ఫ్రూటీ into partnership by giving her 1/4 share in the future profit of the following conditions. Fruity should bring rupees 2 lakhs as her as her capital. So మనకి క్యాష్ వచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫ్రూటీ క్యాపిటల్ అకౌంట్. ఫ్రూటీ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs. ఇప్పుడు ఫ్రూటీ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ లాస్ట్ ప్లేస్ లో 2 lakhs. ఓకే, తర్వాత అండ్ రూపీస్ 30,000 ఫర్ గుడ్ విల్. గుడ్ విల్ కూడా తీసుకొస్తుంది. వాళ్ళు గుడ్ విల్ ఇంటికి తీసుకెళ్తారు కాబట్టి దీనికి సంబంధించి 3 ఎంట్రీస్ పాస్ అయ్యాలి. ఒకటి, గుడ్ విల్ తెచ్చినప్పుడు వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ తెచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్ 30,000. ఇప్పుడు గుడ్ విల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ 30,000.
తర్వాత ఈ గుడ్ విల్ మీకు లెక్కలో చెప్పినా చెప్పకపోయినా ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంట్రీ గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు ఫస్ట్ నేమ్ వచ్చేసి పార్ట్నర్ నేమ్, ఫస్ట్ పర్సన్ పేరు వచ్చేసి మనకి స్వీటీ క్యాపిటల్ అకౌంట్. స్వీటీ క్యాపిటల్ అకౌంట్. సో వాడు తెచ్చి గుడ్ విల్ కాబట్టి 30,000 ఈక్వల్ పార్ట్నర్స్ కాబట్టి 1/2, సో 15,000. తర్వాత 2 బ్యూటీ క్యాపిటల్ అకౌంట్. బ్యూటీ క్యాపిటల్ అకౌంట్ సేమ్ 30,000 into 1/2, 15,000. ఓకే, ఇలా తెచ్చిన గుడ్ విల్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ద సేమ్ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ ఈస్ విత్డ్రాన్ బై ద ఓల్డ్ పార్ట్నర్స్. ఓకేనమ్మా. సో ఆ తెచ్చిన గుడ్ విల్ పంచుకున్నారు. పంచుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నారు, అంటే క్యాష్ పై టు ఓల్డ్ పార్ట్నర్స్. ఎంట్రీ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారంటే 15,000. ఇదే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు 15,000. సో మళ్ళీ ఇంటి చూడండి, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై ఫస్ట్ పర్సన్ స్వీటీ క్యాపిటల్ అకౌంట్ 15,000 బై బ్యూటీ క్యాపిటల్ అకౌంట్ 15,000. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్. తర్వాత చూడండి సెకండ్ బిట్కి వస్తున్నాను. స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ 1,10,000. పైన స్టాక్ 1 lakh ఉంది, ఈ రోజు 1,10,000 కి వాల్యూ చేశారు కాబట్టి 10,000 పెరిగింది. రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్ బై స్టాక్ అకౌంట్ 10,000. ఓకే, తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ మనకు లాస్ కాబట్టి డెబిట్ సైడ్ 2 PBD 5% చెప్పాడు. డెటాస్ పైన మనకి 2 lakhs ఉంది. 2 lakhs into 5%, సో 10,000 అండి. 2 lakhs into 5/100 క్యాన్సిల్ చేస్తే మనకి 10,000 వచ్చింది. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆర్ అప్రిషియేటెడ్ బై 60,000 అండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అప్రిసియేషన్ అంటే పెరిగింది కాబట్టి బై ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో మనకి 60,000 పెరిగినట్టు చెప్పాడు, 60,000. తర్వాత డిప్రిసియేట్ ఫర్నిచర్ ఎట్ 5% అండి. ఫర్నిచర్ వాల్యూ తగ్గింది కాబట్టి లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్ పైన మనకి 1 lakh ఉంది. 1 lakh into 5%, 5,000. ఓకే, దట్స్ ఆల్ అండి. లాస్ట్ బిట్ కూడా చూడండి, 6th one. క్రెడిటార్స్ ఇంక్లూడెడ్ 10,000 నో లాంగర్ పేయబుల్. ఇందాక డిస్కస్ చేసాం. సో క్రెడిటార్స్ మనం పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం గెయిన్ అయ్యాం కాబట్టి క్రెడిట్ సైడ్ బై క్రెడిటార్స్ అకౌంట్. ఈ ప్రాబ్లంలో స్పెషల్ ఇది 10,000. తర్వాత ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి రీవాల్యుయేషన్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తాం. 80,000 అండి. 80,000 ఇక్కడ తీసుకొద్దాం. ఈ 80,000 లో 15,000 పోతే 65,000 వస్తుంది. ఆ 65,000 ఇస్ ద ప్రాఫిట్. ఇక్కడ మనం వచ్చేసి ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ ని ఇద్దరికి పంచేద్దాం. ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి స్వీటీ క్యాపిటల్ అకౌంట్ 65,000 లో హాఫ్ 32,000 ఇన్నర్ కాలం వేద్దాం. 32,500 టు బ్యూటీ క్యాపిటల్ అకౌంట్ 65,000 into 1/2, 32,500. Outer column 65,000. The journal entry for this is revaluation account data to old partners capital account. Old partners capital account to buy revaluation account 32,500, 32,500 dash. Okay, so transactions అన్ని ఎంటర్ చేసాం, రీవాల్యుయేషన్ అకౌంట్ క్లోజ్ చేసాము. తర్వాత బ్యాంక్ అకౌంట్ వస్తున్నాం, అన్ని అకౌంట్స్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి
సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ సైడ్ 5,30,000 ఈ సైడ్ తీసుకొచ్చేసేయండి 5,30,000. సో 5,30,000 లో 30,000 పోతే బై బ్యాలెన్స్ C/D 5 lakhs. ఓకే 5 lakhs దాన్ని బ్రాడ్ డౌన్ చేసేసేయండి అమ్మా టు బ్యాలెన్స్ B/D 5 lakhs. ఈ ప్రాబ్లంలో గుడ్ విల్ అకౌంట్ టాలీ అయిపోతుంది. సో ఇటు టోటల్ చేసినా కూడా 30,000. ఓకే నెక్స్ట్ కమ్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. బ్యాలెన్స్ తెలుస్తాం ఇక్కడ 2 lakhs. ఓకే నెక్స్ట్ లెట్ మీ యూజ్ అవర్ క్యాలిక్యులేటర్. 2,50,000 ఈజీ క్యాలిక్యులేషన్ 32,500 3,32,500. సేమ్ ఇక్కడికి వచ్చేసి 2,50,000 50,000 32,500 అండి 3 lakh ఇక్కడ కూడా 32,500 సేమ్. సో ఈ సైడ్కి వచ్చేద్దాం టు బ్యాలెన్స్ C/D. సో ఇక్కడ ఫస్ట్ 3,32,500 లో డెబిట్ సైడ్ 15,000 ఉంది దాన్ని లెస్ చేద్దాం. లెస్ చేయగా 3,17,500. నెక్స్ట్ అది కూడా సేమ్ చూడండి 3,32,500 లెస్ అయ్యగా సేమ్ అమౌంట్ 3,17,500. ఇక్కడ వచ్చేసి మనకి 2 lakhs. ఓకే నెక్స్ట్ వచ్చేసి కమ్ టు బ్యాలెన్స్ షీట్. సారీ అసెట్ సైడ్ ఫస్ట్ ఐటమ్ క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ అట్ బ్యాంక్ మనకి క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ తెలిస్తే 5 lakhs వచ్చింది. ఆ 5 lakhs తీసుకున్నాం. నెక్స్ట్ డెటార్స్ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇన్నర్ కాలం 2 lakhs లెస్ పీబీడీ వచ్చేసి మనకి 10,000. రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఇస్తున్నాం దీన్ని. అవుటర్ కాలం 1,90,000. తర్వాత స్టాక్ వచ్చేసి మనకి పెరిగినట్టు చెప్పారు. స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ 1,10,000. పైన మనకి 1 lakh ఉంది, దీన్ని 10,000 పెంచాడు. యాడ్ అప్రిసియేషన్ యాడ్ అప్రిసియేషన్ 10,000. అవుటర్ కాలం 1,10,000. ఓకే 1,10,000. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ గురించి మనకి లెక్కలో 60,000 పెరిగిందండి. పైన ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్యాలెన్స్ షీట్లో 2,50,000 ఉంది. ఈరోజు దాన్ని 60,000 పెంచాడు. యాడ్ అప్రిసియేషన్ 60,000. అవుటర్ కాలం 3,10,000. తర్వాత ఫర్నిచర్ ఇది కూడా రీవాల్యూ అయింది. పైన ఫర్నిచర్ మనకు 1 lakh ఉంది, దీని మీద డిప్రిసియేషన్ లెస్ డిప్రిసియేషన్ ఫర్నిచర్ మీద మనం 5,000 ఇచ్చాము. డిప్రిసియేషన్ వచ్చేసి అవుటర్ కాలం వచ్చేసి 95,000. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 lakh లో నుంచి 5,000 లెస్ అయ్యిగా మనకు వచ్చేసి 95,000 అండి. అసెట్ సైడ్ ఓవర్. దెన్ కమ్ టు లయబిలిటీ సైడ్. Capitals under that Sweety 3,17,500. Beauty కూడా 3,17,500. Fruity 2 lakhs. ఓకే తర్వాత జనరల్ రిజర్వ్ వచ్చేసి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్. బిల్స్ పేయబుల్ మీరేం టచ్ చేయలేదు కాబట్టి అదే ఫిగర్ కంటిన్యూ అవుతుంది 50,000. తర్వాత క్రెడిటార్స్ అయితే క్రెడిటార్స్ లో మనకి 3 lakhs ఉంది పైన. కింద అడ్జస్ట్మెంట్ లో ఈ 3 lakhs లో 10,000 పే చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్ గా చెప్పాడు. కాబట్టి క్రెడిటార్స్ లో మనకి 3 lakhs లో నుంచి
10,000 లెస్ చేద్దామమ్మా. లెస్ అయ్యగా మనకి జస్ట్ 2,90,000 మాత్రమే ఉంది. అంటే క్రెడిటార్స్ ఉన్న 3 lakhs రూపీస్లో మనం 10,000 పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు కాబట్టి 3 lakhs లోంచి 10,000 లెస్ అయ్యగా 2,90,000. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఏమన్నా ఉంటే చూద్దాం. ఫస్ట్ వన్, ఫ్రూటీ షుడ్ బ్రింగ్ రూపీస్ 2 lakhs యాజ్ క్యాపిటల్ అయిపోయింది. 30,000 గుడ్ విల్ కూడా అయిపోయింది. స్టాక్ అయిపోయింది. పీబీడీ అయిపోయింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయిపోయింది. తర్వాత డిప్రిసియేషన్ కూడా అయిపోయింది. క్రెడిటార్స్ లెక్కలోకి తీసుకున్నాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ షీట్ టాలీ చేద్దాం. ఒక్కసారి చూడండి. ఓకే, 6,90,000 రెండు ఒకేసారి తీసుకున్నాను. 1,10,000, 3,10,000, 95,000, 12,05,000. Come to liability side. 3,17,500, 3,17,500, 2,50,000, 2,90,000. ఇక్కడ 11,75,000 వచ్చిందమ్మా టాలీ కాల మనకి. అక్కడ వచ్చేసి 12,05,000 వచ్చింది. సో 30,000 మనకి డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ గుడ్ విల్ పంచినందుకు ఫస్ట్ తెచ్చినందుకు బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్ బాగానే ఉంది. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. కాబట్టి ఇది మిస్ అయింది. ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై గుడ్ విల్ అకౌంట్. ఓకే, ఐటమ్ మిస్ అయింది మనకి. 15,000, 15,000. ఓకే, ఇప్పుడు ఒక్కసారి బ్యాలెన్స్ 15,000 పెంచితే సరిపోతుంది. 3,32,000, 3,32,500 ప్లస్ 15,000. ఇక్కడ అమౌంట్ వచ్చేసి మనకి 3,47,500. ఇక్కడ కూడా సేమ్ 3,47,500. ఇక్కడ మనకి దాంట్లో నుంచి మైనస్ 15,000 లెస్ చేద్దాం. 3,32,500. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ 3,32,500. సో బ్యాలెన్స్ షీట్ లో కూడా ఇక్కడ మారుద్దాం. స్వీటీ 3,32,500, 3,32,500. సో ఒక్కసారి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. 3,32,500, 3,32,500, 2,50,000, 2,90,000. వెరీ గుడ్. 12,05,000. 12,05,000. ఇది బ్యాలెన్స్ షీట్ అండి వచ్చేసి. ఓకే, తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం జస్ట్ డిస్కస్ చేస్తాను, మీరు ఓన్గా ట్రై చేయండి. ఆ ప్రాబ్లం నంబర్ 5th ప్రాబ్లం, విచ్ ఇస్ ద లాస్ట్ ప్రాబ్లం ఫర్ అడ్మిషన్. ఒక్కసారి చూడండి. Ram and Lakshman are partners sharing profits and losses in the ratio of 4:1. Their balance sheet as at 31st/12/2023 was as under liability side sundry creditors reserve అంటే నథింగ్ బట్ జనరల్ రిజర్వ్. దీన్ని ఓల్డ్ పార్ట్నర్స్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మీకు ఆల్రెడీ తెలుసు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇది ఒక లైబిలిటీ. క్రెడిటర్స్ ఎలాగో ఇది కూడా లైబిలిటీ. క్యాపిటల్స్ రామ్ లక్ష్మణ్ 2 lakhs, 3 lakhs and 2 lakhs ఇచ్చారు. ఈ సైడ్ క్యాష్ అట్ బ్యాంక్ ఉంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ, స్టాక్, సన్డీ డేటాస్, ఫర్నిచర్. సో బ్యాలెన్స్ షీట్ లో ఎలాంటి స్పెషల్స్ లేవు. జనరల్ రిజర్వ్ ఒక్కటి ఉంది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత దే డిసైడెడ్ టు అడ్మిట్ భరత్ యాజ్ ఎ పార్ట్నర్ ఇంటూ పార్ట్నర్షిప్ బై గివింగ్ హిమ్ 1/5 share in the future profits on the following conditions. 1. Bharat is to bring rupees 2 lakhs as capital and rupees 40,000 as share of goodwill. సో ఓకే, ఫస్ట్ కేస్ 1 కింద గుడ్ విల్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ నో ప్రాబ్లం. కమ్ టు సెకండ్ వన్. స్టాక్ ఈజ్ ఫౌండ్ ఓవర్ వాల్యూడ్ బై 10,000. ఓవర్ వాల్యూడ్ అంటే స్టాక్ ని ఎక్కువగా విలువ కట్టారు, రియల్ గా అంత వర్త్ లేదు, దాన్ని ఎక్కువ ఓవర్ వాల్యూ చేశారండి. సో స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో మనకి 1,50,000 ఉంది. అది 10,000 రూపీస్ ఎక్కువగా విలువ కట్టారంటే రియల్ గా దాని వాల్యూ 1,40,000 1,40,000 గల్లా అసెట్ ని 1,50,000 గా చూపించారు. అంటే ఈ రోజు 10,000 వాల్యూ తగ్గుతుంది, అసెట్ తగ్గుతుంది. కాబట్టి మనకు వచ్చేసి లాస్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు స్టాక్ అని 10,000. న్యూ బ్యాలెన్స్ షీట్ లో వచ్చేసి ఆ 1,50,000 లో నుంచి 10,000 లెస్ అయ్యగా మనకి 1,40,000. కమ్ టు థర్డ్ వన్.
ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు రూపీస్ 2,40,000. పైన ల్యాండ్ అండ్ బిల్డింగ్ మనకు వచ్చేసి 2 lakhs ఉంది, ఇక్కడ ఇంక్రీజ్డ్ టు అన్నాడు అంటే 2,40,000 రూపాయలకు పెంచండి. పైన 2 lakhs ఉంది, 2,40,000 పెంచమన్నారు కాబట్టి 40,000 పెరిగింది. ఇది రీవాల్యుయేషన్ అకౌంట్ లో మన గెయిన్ కాబట్టి క్రెడిట్ సైడ్ తీసుకున్నాం. క్రెడిటార్స్ వర్ అన్రికార్డెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రూపీస్ 6,000. ఇది కూడా స్పెషల్ ఈ ప్రాబ్లమ్ లో. క్రెడిటార్స్ వర్ అన్రికార్డెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రూపీస్ 6,000 అంటే క్రెడిటార్స్ అంటే మన పే చేయాల్సిన ఒక అమౌంట్, సో బుక్స్ లో రాయలేదు, ఈ రోజు బుక్స్ లో రాయబోతున్నాం అంటే లైబిలిటీ, ఇది లైబిలిటీ పెరిగింది కాబట్టి లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకుందాం. మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో క్రెడిటార్స్ వచ్చేసి దీన్ని యాడ్ చేస్తామండి. ఓకే, తర్వాత ఫర్నిచర్ ఈజ్ అండర్ వాల్యూడ్ బై రూపీస్ 4,000. ఇందాక స్టాక్ ను ఓవర్ వాల్యూ చేశారు, ఇప్పుడు స్టాక్ వచ్చేసి అండర్ వాల్యూ చేశారు, తక్కువగా విలువ కట్టారు. ఒక్కసారి ఫర్నిచర్ పైన 1 lakh ఉంది, దాన్ని తక్కువగా విలువ కట్టేశారు అంటే ఈ రోజు వర్త్ రియల్ గా 1,04,000 కానీ 1 lakh వాల్యూ చేశారు. అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 4,000 తీసుకోండి. ఇక బ్యాలెన్స్ షీట్ లో మళ్ళీ 1 lakh కి 4,000 యాడ్ చేసి 1,04,000 గా తీసుకోండి. తర్వాత మేక్ ఏ ప్రొవిజన్ 5% ఆన్ సన్రీ డేటర్స్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. ఇది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ మనకు లాస్ కాబట్టి డెబిట్ సైడ్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో తీసుకోబోతున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ రూపీస్ 30,000 అన్రికార్డెడ్ బ్రాకెట్ లో చెప్పాడు, అన్రికార్డెడ్ ఈజ్ టు బి టేకెన్ ఇన్ అకౌంట్ అంటే ఇది ఆల్రెడీ మనకు టచ్ అయింది. ఒక అసెట్ ని బుక్స్ లో రాయలేదు, ఈ రోజు రాస్తున్నాం అంటే అసెట్ మనకు వస్తుంది కాబట్టి అసెట్ రావడం అంటే అసెట్ వాల్యూ పెరుగుతుంది, అసెట్ పెరిగితే మనకి గెయిన్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకున్నాం, మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో వచ్చేసి అసెట్ గా తీసుకున్నాం అండి. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం అండి. ఈ ఆన్సర్లు కూడా మెటీరియల్ కిందనే ఉన్నాయి, ఒక్కసారి మీరు వర్కౌట్ చేయండి ఈ ప్రాబ్లమ్ ని, డెఫినెట్ గా ఈ ఆన్సర్లతో మీ బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందండి. ఓకే, గాడ్ ఇంతటితో మనకు వచ్చేసి అడ్మిషన్ ఓవర్. నెక్స్ట్ వీడియోలో రిటైర్మెంట్ థియరీ పార్ట్ ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.